ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు రెడ్డి నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు. కాజీపేటలో నిర్వహించిన బీసీ సమర శంఖారావంలో తీన్మార్ మల్లన్న చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల రోజు విదేశీ పర్యటనలో ఉన్న ఓ మంత్రి జిల్లా నేతలకు ఫోన్ చేసి తన ఫలితం గురించి వాకబు చేశారని పేర్కొన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో రెడ్డి నేతలకు తగిన విధంగా బుద్ధి చెబుతానని, ఎవరిని వదలబోనని, వడ్డీతో సహా చెల్లిస్తారని వార్నింగ్ ఇచ్చారు మల్లన్న. విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఆయనే ఉన్నా మీరు రాసి పెట్టుకోరి, మిత్తి అసలు చక్రవడ్డీ కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కరు గెలవకుండా పాత్ర పెట్టకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న గారు ఒక్కరు కూడా గెలవనియా మీరు అనుకుంటున్నారేమో. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు రెడ్డి నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు. రైట్గా తీన్మార్ మల్లన్న తాజా వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్. ఎస్ పవన్, నిన్న మధ్యాహ్నము బీపీ మండల్ జయంతి పురస్కరించుకొని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీసీల రాజ్యం రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి చెబుతూనే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను ఓడించడానికి సొంత పార్టీ ఓ మంత్రి ప్రయత్నం చేశాడని, విదేశాల్లో ఉంటూ ఇక్కడ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కు ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న ఓడిపోతున్న అప్డేట్స్ చెప్పాలంటూ కూడా ఫోన్ లో కనుక్కున్నాడంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేను అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా నా ధిక్కార స్వరం మాత్రం ఆగదు, ఖచ్చితంగా బీసీల కోసము ఎంతటికైనా తెగిస్తానని చెప్పడమే కాదు, రానున్న రోజులలో బీసీ రాజ్యం రావాల్సిందే, ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా రెడ్డిల ఆధిపత్యం నడుస్తుంది, రెడ్డిలు గెలిచిన శాసనసభ స్థానాలతో పోల్చుకుంటే బీసీలు అందులో కనీసం సగం మంది కూడా లేకపోవడం దుర్మార్గమైన చర్య అంటూ అభివర్ణిస్తూనే అటు అధికార పార్టీ మంత్రుల పైన, సీఎం పైన నేరుగా ఎక్కుపెట్టి మరి వ్యాఖ్యలు చేయడం మాత్రం సంచలనంగా మారింది. రానున్న రోజులలో బీసీల రాజ్యం రావాల్సిందే అంటూ కూడా కరాఖండిగా చెప్పాడు. దానికోసం దేనికైనా తెగిస్తానని చెప్పాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి మంత్రులను, రెడ్డి ఎమ్మెల్యేలను ఓడించడానికి ఖచ్చితంగా కంకణబద్దున్నాయి, తిరుగుతానంటూ కూడా వ్యాఖ్యలు చేయడం మాత్రము సంచలనంగా మారింది. పవన్, ఇది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగినటువంటి వేదిక పైన ఇవన్నీ కూడా సంచలనంగా మారేండు. అవసరమైతే పార్టీలను పక్కన పెడతాం, పార్టీలకు అతీతంగా బీసీ నాయకులను గెలిపిస్తా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అంటూ కూడా వ్యాఖ్యలు చేయడము సంచలనంగా మారింది. పవన్, మొత్తానికైతే తీన్మార్ మల్లన్న వరంగల్ కేంద్రంగా అవసరమైతే బీసీ వార్ రూమ్ ను కూడా ప్రారంభిస్తానని కూడా స్పష్టం చేశారు. అయితే ప్రశాంత్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమైన శాఖలలో అదే ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేస్తున్న సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉన్నారు. వీరు ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీడియా ముఖంగా ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారేమన్నా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా దీనిపైన? ఎస్ పవన్, అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, రాహుల్ గాంధీ బీసీ గణనకు కట్టుబడి ఉన్నాననే మాటకు కట్టుబడి నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. రాహుల్ గాంధీ మాట కాంగ్రెస్ లో శిలాశాసనం కాబట్టికే రానున్న రోజులలో బీసీ గణన చేసి తీరుతారు. నేను ఎమ్మెల్సీ టికెట్ అనేది నేను అడుక్కుంటే రాలేదు, నేను కొట్లాడి తెచ్చుకున్నాను, నేను గర్వంగా చెప్తున్నాను, నేను బెదిరించే ఈ నా బీఫామ్ తీసుకొని నేను పోటీ చేసి గెలిచాను. నా మీద ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది రెడ్డి మంత్రులు నాపై కుట్రలు పన్నినా నేను గెలిచి చూపించాను. ఇలానే ప్రతి ఒక్క బీసీ ముందుకు సాగాలని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు అయితే తీన్మార్ మల్లన్న కామెంట్స్ పైన అయితే అంటే కాంగ్రెస్ పార్టీలో కానీ, ఇటు మంత్రులు కానీ, మిగతా తన సామాజిక చెందినటువంటి ప్రజాప్రతినిధులు అయితే ఎవరు స్పందించలేదు. పవన్, అయితే వరంగల్ వేదికగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యల్లో అటు అధికార పార్టీలో తీవ్ర దుమారం అయితే రేగుతున్న నేపథ్యంలో అటు అధిష్టానం కానీ, అటు హైదరాబాద్ కేంద్రంగా రానున్న రోజులలో ఎలాంటి దారి చూపుతుందనేది మాత్రము వేచి చూడాలి. పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.